హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను రోజైతే గుడ్డు పులుసు అయితే చేస్తున్నాను, కోడిగుడ్ల పులుసు. ఇంకా ఇడ్లీ రవ్వతో ఉప్మా కూడా చేస్తున్నాను. ఇదిగోండి రవ్వ, ఇడ్లీ రవ్వ అంటే బాగా లావు వచ్చేసింది. ఇడ్లీ వేసుకుంటే బాగుండట్లేదని చెప్పేసి ఉప్మా అయితే చేసేస్తున్నాను నేను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఆల్రెడీ నూనె వేసేసానండి. నేను బాటిల్లోకి తీసాను. ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసి కొత్త బాటిల్ తీసాను అనమాట. అయితే సరిపోలేదని చెప్పేసి మిగిలింది ఇందులో వేసేసాను నేను. ఇంకా ఈ గిన్నె అయితే మా మరదలు పాలు పొంగించుకుంది, అప్పుడు ఇచ్చింది. నేను సామాన్ సర్దాం కదా, ఇంకా లోపల దాచడం ఎందుకని చెప్పి తీసేసి వాడేస్తున్నాను అనమాట నేను ఇప్పుడు. ఫస్ట్ అయితే పోపులు వేసుకుంటున్నానండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేయలేదు. ఎందుకు కొడతా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసుకున్నానండి. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. మా వాడికి స్కూల్ హాలిడేస్ సండేతో కలిపి 4 days ఇచ్చారంట. ఓ ఫీల్ అయిపోతున్నాం. ఇప్పుడు రవ్వ కూడా వేసేస్తానండి. రవ్వతో పాటు ఫ్రై అయిపోతాయి అవి. రవ్వ ఎంత ఉన్నా కానీ ఉప్మా ఎంతో అవ్వదు ఇది, అందుకనే నేను 2 గ్లాసులు అయితే వేసాను. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకుంటే ఒరినొక ఉప్మా లాగే ఉంటుంది. ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. వాటర్ అయితే ఒక 3 గ్లాసులు పెట్టేసుకుంటున్నాను. నేను ఇదే గ్లాస్తో రవ్వ తీసుకున్నాను, అందుకని చెప్పేసి ఈ గ్లాస్తోనే 3 గ్లాసులు పెట్టాము అక్కడ. రైస్ ప్లగ్ ఏం కలుపుకు. ఓకే, ఆన్ చేసి ఆన్ అయిందా? స్విచ్ అలా తిప్పేకు, గిరిగిరా తిప్పేసుకుంటావు ఎందుకు? ఇలా స్విచ్ ఆన్ చేసుకునే దానికి రుబ్బురోలు అనుకుంటున్నావు ఏంటి? అది ఆన్ చేసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నాను. చాలా స్లోగా పడుతుంది ఆయిల్. దీంతో నాకు కష్టం. ఇది తీసే వరకు మా అమ్మ బొర్తినేసింది. కానీ గుడ్లు పులుసు కదండి, కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ కానీ జనరల్గానే నేను ఆయిల్ ఎక్కువ పడతాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇది కూడా ఇంకొంచెం వేగితే సరిపోతుంది. కొంచెం వేగాక నీళ్ళు అయితే వేసేస్తాను. ఉప్పు, డాడీలు రైస్ కుక్కర్ స్విచ్ ఆఫ్ చేయమ్మా. నేను పొద్దునకి సాయంత్రంకి కలిపి చేసేస్తున్నాను, అందుకనే గుడ్లు ఎక్కువ వేసాను. ప్లగ్ అలా ఉంచి స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నాకు టీ కూడా వచ్చేసింది. డాడీలు గేట్ తాళం తీసురా. ఇవైతే గిన్నెలో తీసుకుంటానండి. కూరగాయలు ఏమి వేయట్లేదు, ఇంకా ఓన్లీ ఉల్లిపాయలు, గుడ్లే. అందుకని కొన్ని ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసాను. కూరగాయలు వేసుకుంటే ఉల్లిపాయలు తగ్గించేసేదాన్ని. ఇందులో కొంచెం కల్లుప్పు కూడా వేసేస్తున్నాను. ఇందులో కేజీ తీసుకున్నాను గుడ్లు. నాకు ఒక చేతితో పౌండ్ పట్టుకుని ఒక చేతితో తీయడానికి రాలేదు.
కూడా ఎగిపోయిందండి. ఇందులో అయితే సాల్టే వేస్తాను, కల్లుప్పు అయితే వేయట్లేదు, ఎందుకంటే కరగదని చెప్పేసి సాల్ట్ వేస్తాను. మూడు స్పూన్లు వేసాను అనుకోకండి, కొంచెం కొంచెం వచ్చిన స్పూన్ పూర్తిగా రాలేదు. నాకు ఈ చివరి స్టవ్ మీదకి లైట్ సరిగా రావట్లేదండి. ఆవాలు మెంతులు అవి ఏమి వేయలేదు, ఎందుకంటే నేను మన చేపల పులుసులోకి చేసుకున్నాను కదండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు కలిపి ఆ పొడి ఉంచాను, కొంచెం అది వేసేస్తాను. కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. మా బాబు స్నానానికి రమ్మని పిలవలేక, అయ్యి బాబాయ్ ఎన్నిసార్లు పిలవాలరా? 1000 times. వెళ్ళారు. వెనక్కి పెట్టుకోవచ్చు. కారం కొంచెం అవుతుంది. ఉప్మా చదువున్నాను రైస్ పట్టుకెళ్తా అనుకున్నా. ఇప్పుడు ఉప్మా తింటా, వెళ్ళేటప్పుడు రైస్ పట్టుకెళ్తా. అయిపోయిందండి, పొడి పొడిగా బాగానే వచ్చింది ఇడ్లీ రవ్వని, కానీ చూసారా చల్లారితే ఇంకా పొడి పొడిగా అవుతుంది. ఇదైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను నేను. ఇదే ప్రాసెస్ గైస్. అని మాట్లాడుకోవాలి. కొన్ని వాటర్ అయితే వేసేస్తున్నాను మాట్లాడుతుంది. ఇవి కూడా వేడి చేసుకున్నాను. వెళ్ళే కొంచెం వెళ్తారా నువ్వు స్టవ్ కరెక్ట్గా చూపించకుండా అటు ఇటు తిప్పేస్తున్నావు ఫోను. గుడ్లు కూడా వేసేస్తున్నానండి. కొంచెం ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసుకుంటాను. వాటర్ అయితే ఉడికిపోయిందండి. చింతపండు రసం అయితే వేసేస్తాను. ముందే తీసి పెట్టుకున్నాను నేను. మాకు కొంచెం పుల్లగానే తింటాము, అందుకని కొంచెం నేను చింతపండు రసం ఎక్కువ వేసుకున్నాను. ఇది కొంచెం మరిగిన తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేస్తాను. ఈ పొడి అయితే వేసేస్తానండి ఇప్పుడు పులుసులో. ఒక స్పూన్ ఉంది, ఎక్కువేమి కాదు. చేపల పులుసులా వస్తుందండి స్మెల్ అయితే. ఇప్పుడు సిమ్లో పెట్టి మరిగించుకుంటే దగ్గరికి అయ్యే వరకు బాగుంటుంది.
పులుసు అయితే అయిపోయిందండి. కొత్తిమీర వేసేస్తున్నాను. ఇవండి రోజు లాగా అయితేని కోడిగుడ్డు పులుసు, ఇంకా ఇడ్లీ రవ్వతో ఉప్మా. ఆల్రెడీ నేను మా బాబు అయితే తినేసాం, ఇంకా మా పాప లేవాలి. సో ఈరోజుతో వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ప్లీజ్